గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. ఫ్రెండ్స్ చూడండి, మనకి 6th క్లాస్ ప్రతిదీ మన డిఎస్సి సబ్జెక్ట్ దేంట్లో 6th క్లాస్ నుంచి రిలేటెడ్ టాపిక్ ఇంటర్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఈరోజు పాలిటిక్స్ వచ్చి అంటే 6th క్లాసు ప్రభుత్వం లెసన్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. అటు జీకే పరంగా కూడా చాలా స్టాండర్డ్ జీకేలో కూడా బిట్స్ వస్తాయి. సో నేను ఈరోజు టాపిక్ పాలిటిక్స్లో ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వం రకాలు, ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది ఏంటి, ఆల్రెడీ టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఒకసారి పైన మొత్తం ఒకసారి ఇది చదవండి, చదివితే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ప్రభుత్వం రకాలు, ప్రభుత్వం స్థాయిలు, ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వం పనిచేస్తుంది అని, అసలు రాజరికం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష వ్యవస్థ, చూడండి. ఇలా మొత్తం ఒకసారి క్లియర్గా టెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం వచ్చేస్తే ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో క్లియర్గా ఉంది, మొత్తం ఒక టాపిక్ అంతా ప్రభుత్వం మీద ఉంది. సో చూడండి, ఆల్రెడీ చదివేసి ఉంటాను. నేనైతే ఈ టాపిక్ నుంచి బిట్స్ చేశాను, 20 బిట్స్ అయితే చేశాను. పక్కాగా చెప్తున్నాను, 10 మార్క్స్ అబోవ్ మీకు వస్తే మీరైతే బాగా చదువుతున్నట్లేక. అంటే 6th క్లాస్ నుంచి కాదు, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి రెండు కలుపుకొని నేను అయితే బిట్స్ రెడీ చేశాను. ఆ 20కి 10 అబవ్ వస్తే మీకు అందరికీ మీరు బాగా చదివినట్టే లెక్క. ఓకేనా? ప్రభుత్వ శాఖలు ఉన్నాయి కదా, శాఖలు 3 రకాలు తెలిసిందే కదా. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అంటే నిర్ణయాలని, చట్టాలను తీసుకుంటుంది. ఈ తీసుకున్న చట్టాలు అంటే ఏంటి, భారత పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని పార్లమెంట్ అంటారు. ఈ నిర్మాణం తీసుకున్న నిర్ణయాలని అమలుపరిచేది ఏంటి, కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అంటే పనులు నిర్వహించేది, నిర్ణయాలను అమలుపరిచేది. ఓకే, ఇక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి. న్యాయశాఖ అంటే చట్టాలను వ్యాఖ్యానించే శాఖ, వ్యవస్థ అనమాట. న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు రాష్ట్రాలకు వచ్చి తెలిసిందే కదా. నెక్స్ట్ ఇవి చూడండి. ఓకే, అసలు రాచరికం అంటే ఏంటి, రాజు లేదా రాణి చేసే పాలనకి రాచరికం అంటారు. అంటే ఎగ్జాంపుల్కి వచ్చి అశోకుడు, తండ్రి బిందుసారుడు, ఇలా మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అబ్రహాం లింకన్. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఇది అబ్రహాం లింకన్ది. ఇది ఇతను ప్రజాస్వామ్యానికి జన్మస్థానం గ్రీసు. ఈ బిట్ ఉందో చూసారా, అబ్రహాం లింకన్. ఈ నిర్వచనం చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. జీకేలో రావచ్చు, లేకపోతే మనకి కంటెంట్లో కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ స్విట్జర్లాండ్. పరోక్ష ప్రజాస్వామ్యం మనకి ఇండియా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికలు, ప్రతినిధిని ఎన్నుకున్న విధానాన్ని ఎన్నికలు అంటారు, తెలిసిందే కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల విధానం. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలు మెజారిటీ పాలన ఒకటి. అంటే బిట్స్ చూపిస్తున్నాను 6th క్లాస్ నుంచి. మనకు తెలియకుండా 6th క్లాస్లో చాలా ఉంటాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్నా, పరోక్ష ప్రజాస్వామ్యం అన్నా ఒకటి. ఎన్ని రకాలు? 2 రకాలు. పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థకు వచ్చి మనది అంటే ఇండియాను, బ్రిటన్ ఎగ్జాంపుల్. అధ్యక్ష తరహా వచ్చి అమెరికా, బ్రెజిల్. వివిధ స్థాయిల్లో, జాతీయ స్థాయిలోనేమో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్థాయిలో స్థానిక ప్రభుత్వం. ఓకే, ఇది మొత్తం అయిపోయింది కదా. ప్రజాస్వామ్యకి పుట్టినిల్లు గ్రీస్. విశ్వజనీన వయోజన ఓటు హక్కు అర్హులు ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు. ఇది 6th క్లాస్లో టోటల్గా ఉన్నది. నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్. చూడండి, ఇంటర్మీడియట్ మనది. దీనిలో మొత్తం క్లియర్గా ఉంటుంది. సేమ్ అక్కడ వచ్చిన బిట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. చూడండి, రాచరికం గురించి, కులీన పాలన, రాచరికం, కులీన పాలన, ఏకకేంద్ర సమాఖ్య, పార్లమెంటరీ అధ్యక్షం, జాతీయ, ప్రాంతీయ, స్థానిక. అసలు ప్రభుత్వం అంటే ఏంటి, రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక బాధ్యత నిర్వహించేది ప్రభుత్వం. ఇవి ఇంపార్టెంట్. మొత్తం నేను ఈ టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం మీకైతే బిట్స్ రెడీ చేశాను. 20 బిట్స్ మీరు మొత్తం ప్రిపేర్ అయితే ఆ 20 బిట్స్ మనకు తెలిసిందే. 20 బిట్స్ మీకైతే 10 మార్క్స్ అబోవ్ వస్తే మీకు
బాగా ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. ఒక్కసారి చూడండి. ఓకే ఓకే స్టార్ట్ చేద్దామా? చూడండి. బిట్స్ 6th to ఇంటర్ బిట్స్ ఇంపార్టెంట్ జీకే అండ్ డిఎస్సి అని రాశాను. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రీస్. ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు. ఇక్కడి నుంచి బిట్స్ వస్తాయి చూడండి. విశ్వజనీన వయోజన ఓటు హక్కు ఏ ఆర్టికల్ తెలుపుతుంది? విశ్వజనీన వయోజన ఓటు హక్కు ఏ ఆర్టికల్? చూడండి ఆప్షన్స్ చూడండి. మీకు తెలిసింది టిక్ చేసి లేకపోతే కమెంట్ చేసి నాకు చెప్పండి. ఒక లైక్ చేసేయండి. అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారు, అందరికీ యూజ్ అవుద్ది. ప్రజలకు సంబంధించి సమిష్ట విధానాలను, ప్రయోజనాలను, చర్యలను చేపట్టి వాటిని నిర్వహించడానికి ఒక సాధనంగా లేదా యంత్రాంగంగా పనిచేసేదే ప్రభుత్వం. ఈ మాట అన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనకు ఇంటర్మీడియట్కి వచ్చి నిర్వచనాలు చాలామంది ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక్కటైనా వస్తుంది. ఏవి డైసీ, హైర్మన్ ఫైనర్, జేడబ్ల్యూ గార్నర్, అరిస్టాటిల్. ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది? రాజ్యాల వర్గీకరణకు సంబంధించి సంపూర్ణ విశ్లేషణను అందించింది ఎవరు? అరిస్టాటిల్. రాజ్యాల వర్గీకరణ కీవర్డ్ అనమాట. అరిస్టాటిల్, గార్నర్, స్టీఫెన్ లీకాక్, డైసీ. నెక్స్ట్, కులీన ప్రభుత్వం ప్రజాహితాన్ని విస్మరించినప్పుడు అల్పజన పాలనగా మారుతుంది అన్నది. కులీన ప్రభుత్వం ప్రజాహితాన్ని విస్మరించినప్పుడు అల్పజన పాలనగా మారుతుంది అన్నది ఎవరు? స్టీఫెన్ లీకాక్, ఏవి డైసీ, అరిస్టాటిల్, సోక్రటీస్. ఈ నలుగురిలో ఎవరో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి, ఆన్సర్స్ చేయండి. ఆధునిక ప్రభుత్వాలను నిరంకుశ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా వర్గీకరించింది స్టీఫెన్ లీకాక్, అరిస్టాటిల్, గార్నర్, డైసీ. యూనిటరీ అనేది ఒక ఆంగ్ల పదం. అది రెండు యూనిటరీ అనే ఏ పదాల ద్వారా ఏర్పడింది? లాటినా, గ్రీకా, ఆంగ్లమా, రోమనా? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం కానిది. ఇలాంటి బిట్సే మనకు వస్తాయి. కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడమే. చూడండి, సరళ రాజ్యాంగం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఏక పౌరసత్వం, లిఖిత రాజ్యాంగం. ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం కానిది. ప్రపంచంలో మొట్టమొదట సమాఖ్య విధానం ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1769, 1779, 1789, 1799. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సమాఖ్య రాజ్య వ్యవస్థలో ఏ రకమైన పౌరసత్వం ఉంటుంది? ఏక, ద్వంద్వ, లేకపోతే ఏకద్వంద్వ రెండు ఉంటాయి, అసలు ఏది కాదా? ఏది లేకుండా ఉండదు కాబట్టి ఈ ఆప్షన్స్ తీసేయచ్చు. కాబట్టి ఈ మూడిట్లో చూడండి. ఏకకేంద్ర ప్రభుత్వంలో లిఖిత రాజ్యాంగం ఉంటుందా? అసలు ఉంటుందా? ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఏది కాదు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో పార్లమెంటరీ ప్రభుత్వానికి చెందని దేశం. పార్లమెంటరీ ప్రభుత్వానికి చెందని దేశం బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా. పార్లమెంటరీ ప్రభుత్వానికి చెందిన సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం చాలా ఇంపార్టెంట్. సమిష్టి బాధ్యత కలిగి ఉండటమా, రాజకీయ సజాతీయత, శాసన నిర్మాణ కార్యనిర్వాహక శాఖల సమన్వయమా, పార్టీ క్రమశిక్షణ. సర్వశ్రేష్ఠ ముఖ్య లక్షణం చాలా లక్షణాలు ఉన్నాయి, దానిలో సర్వశ్రేష్ఠ అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో నేను అలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? మాంటెస్క్యూ, రూసో, సోక్రటీస్, అరిస్టాటిల్. ఇది ఇంపార్టెంట్ బిట్, అందుకనే నేను ఇక్కడ బిట్గా కాకుండా మీకు చూపిస్తున్నాను. అభిశంసన ప్రక్రియ అంటే ఎక్కడ ఏర్పాటు చేశారని అంటే ఫస్ట్లో చూడండి. అమెరికా అధ్యక్షులైన రిచర్డ్ నిక్సన్ అంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన అతను, బిల్ క్లింటన్ ఏమో డెమోక్రటిక్ పార్టీ. ఈ విషయంలో జరిగిందనమాట. స్పిరిట్ ఆఫ్ లాస్ సిద్ధాంత సూత్రాలను వివరించిన సంవత్సరం. ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే సిద్ధాంత సూత్రాలను మాంటెస్క్యూ వివరించారు కదా, అది ఏ సంవత్సరం? 1728, 1738, 1748, 1758. శాసన నిర్మాణం ఆవిర్భవించిన దేశం అంటే ఎక్కడ జనించింది, పుట్టింది? అమెరికాలోనా, ఇండియాలోనా, గ్రీసా, ఇంగ్లాండా? శాసన నిర్మాణ శాఖను బంగ్లాదేశ్లో ఏమంటారు? నేషనల్ పంచాయత్, జాతీయ పరిషత్,
హౌస్ ఆఫ్ అసెంబ్లీ మజ్లిస్. బంగ్లాదేశ్లో ఏమంటారు? శాసన నిర్మాణ శాఖని. ఓకే, నెక్స్ట్. రాజ్యాంగం మరియు చట్టాలు దృఢంగానే ఉంటాయి అని అన్నది ఎవరు? రాజ్యాంగం మరియు చట్టాలు దృఢంగానే ఉంటాయి అన్నది అరిస్టాటిల్, మాంటెస్క్యూ, గెటిల్, లీకాక్. లీకాక్. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే, మనకి భంగం కలిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఇది తెలిపే ఆర్టికల్ ఏంటంటే 32, 42, 22, 52. ఆన్సర్ చేయండి. ఓకే, వీటికి ఆన్సర్స్ నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేను చెప్తే ఆన్సర్స్ మీకు చూపిస్తా, కానీ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అసలు మీకు ఎన్ని వస్తున్నాయి? 10 అబవ్ వచ్చినాయంటే గ్యారంటీగా నేను చెప్తున్నాను మీకైతే మంచి మార్క్స్ వచ్చినట్టు. ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఉన్నాయి, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నాయి. ఒకసారి చూడండి, కనీసం ఒక్క బిట్ అయినా రావచ్చని నా నమ్మకం అనమాట. సో మీకు 10 అబవ్ వచ్చినాయంటే మీరు బాగా ప్రిపేర్ అవుతున్నట్టు. ఓకేనా? నేనైతే ఆన్సర్స్ చూపిస్తాను. రైట్, ఇదిగోండి 3 దగ్గర నుంచి 20 వరకు బిట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు చెప్పండి. అసలు ఎలా ఉంది మీ నోట్స్, ఎలా ఉంది నాకు ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్ చేసి అయితే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 15th ఎట్టి పరిస్థితుల్లో మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. మనకి క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వచ్చే విద్యా సంవత్సరానికల్లా టీచర్స్ని భర్తీ చేయాలని చెప్పారు. సో ఇప్పటికైనా లేవండి, చదవండి, చదివి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.